అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈరోజు ఒక కార్మికుడు కన్వీనర్ బెల్ట్లో పడి విష్ణు కెమికల్స్ ఫార్మా కంపెనీలో ఒక కార్మికుడు అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. ఆయన విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స నిమిత్తం తరలించగా ఇప్పుడే మృతి చెందినటువంటి పరిస్థితి. కేజీహెచ్కి తరలించారు డెడ్ బాడీని. రాజ్వీర్ అనేటువంటి 20 సంవత్సరాలు చెందినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఈ కార్మికుడు మృతి చెందడానికి భద్రతా ప్రమాణాలు, భద్రతా పరికరాలు, కార్మికుడి యొక్క రక్షణ, సంక్షేమం అనేటువంటి వాటిని యాజమాన్యాలు గాలికి వదిలేస్తూ ఉన్నాయి. అందుకని కార్మికుడి యొక్క ఏదైతే మృతి చెందాడో దీనికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రకంగా వరుస ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం సమగ్రమైన విచారణ చేసి ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేటువంటి దాఖలాలు లేవు. ఠాగూర్ ల్యాబొరేటరీలో ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఇప్పటి వరకు రిపోర్ట్ లేనటువంటి పరిస్థితి. మరోవైపు సినర్జీలో జరిగినటువంటి దాన్ని ప్రమాదం రిపోర్ట్ రాలేనటువంటి పరిస్థితి. ఎసెన్షియాలో 18 మంది కార్మికులు మృతి చెందారు. దీని మీద I4 కమిటీ వేశారు. మాజీ IAS అధికారి మిశ్రా ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ నివేదిక కూడా ఈ రోజుకి బయటపడలేదు. అందుకని ఈరోజు జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రాజ్వీర్ మృతిపై సమగ్రమైన విచారణ చేయాలా, ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేసి యాజమాన్యాన్ని ఏ రకంగా ప్రమాదం జరిగిందనేటువంటి దాంతో ఆ కోణంలో పరిశీలన చేయాలని CITU డిమాండ్ చేస్తాం.